రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్క్ ను కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆక్వా పార్క్ ను కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్ లో అధ్యక్ష. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకి డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వైద్యం, ప్రకృతి సేద్యం, ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాలని రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల వరకు ప్రకృతి సేద్యాన్ని చేయాలి, విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్నారు అధ్యక్ష. మన గోల్స్ ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెంచాలి, వ్యవసాయం అనుబంధ రంగాలన్నింటినీ పెంచాలి, తద్వారా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్రతి ఒక్క రైతుకి తలసరి ఆదాయం పెరగాలి. ఈరోజు మన లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే ఈరోజు మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 54 లక్షలుగా రావాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఉద్యానవనాలు 1,50,000 మంది రైతులకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఈరోజు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మన రాష్ట్రంలో బొప్పాయి అలాగే అరటి ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి కొన్ని లక్షల ఆదాయం వచ్చింది అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా ఎక్కువ ఆదాయం, ఈరోజు రికార్డు ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్, అరటి, నారింజ వంటి పండ్ల సాగుల్లో మనం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అందుకని ఈరోజు వ్యవసాయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలానే రెవెన్యూ అధ్యక్ష, ఈరోజు మనం రెవెన్యూ విభాగం చూసుకుంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ కూడా మొట్టమొదటి వచ్చే ఫిర్యాదులు, అధిక సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏంటి అధ్యక్ష? వాళ్ళ రెవెన్యూ సమస్యలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు మా భూములు ఈ రీసర్వే ద్వారా ఎక్కడికి పోయాయో తెలియడం లేదు, మా జిరాయితీ భూముల్ని 22లో పెట్టారు, మరి మా భూముల్ని మేము అమ్ముకోనివ్వకుండా చేశారు, రికార్డులను తారుమారు చేశారు, మా భూముల్ని ఆక్రమించారు అని నిత్యం కొన్ని లక్షలాది దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు ప్రతిరోజు వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు దాన్ని చేయడం కోసం, నివారణ చేయడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆర్భాటంగా నేను రీసర్వే చేస్తున్నాను, ఆ రీసర్వేలో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అధ్యక్ష, ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అధ్యక్ష.
అంటే తన పేర్ల కోసం ప్రచారం కోసం తప్ప ఆర్పాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా రెవెన్యూ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు కింద యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష. లేదా ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబుల్లోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చిన, వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టించిన 1వ తారీఖు నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు చెల్లిస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. మీరు ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు 32,000 కోట్ల అధ్యక్ష. ఉద్యోగస్తుల బకాయిలు మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000-7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ బకాయిలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం? ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం? ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఈ ప్రజాధనం? దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఒకప్పుడు మనం 2014-19 సంవత్సరంలో అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో 3-4వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన, అకృత్యాల వలన ఈ రాష్ట్రం 17వ స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే 8 నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి 8 నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈరోజు సుపరిపాలన వైపు నడిపించాలనంటే ఈరోజు 8 నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి, మీకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు. రేపు రాబోయే 20 సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి? రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం, తనకున్నటువంటి అనుభవం,
తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. 117 జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలను మూసేశారు అధ్యక్ష. 2019 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నాడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని చూస్తే 34,50,000 మంది అధ్యక్ష. అంటే 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు అధ్యక్ష, నేనే ఇంగ్లీషుని కనిపెట్టా, నేనే ఇంగ్లీషుని మీ అందరికీ ఇచ్చా, నాడు నేడు పాఠశాలలు చేశా, అన్ని పాఠశాలని అన్ని రంగులు వేయించా, అలానే నేను బ్యాగులు నేనే కొత్తగా ఇచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని బ్యాగులు ఇస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? పాఠశాలలకి 4 రంగులు వేస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇదే సభలో మాట్లాడాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంగ్లీష్ని పెడతా ఉంటే మీరు ఇంగ్లీష్ని మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఏం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మీ పిల్లలేమో అమెరికాలో చదవచ్చు, మీ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, పేదవాడికి ఇంగ్లీష్ అక్కర్లేదా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది, ఎందుకు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి నా చిన్న సూచన అధ్యక్ష, తెలుగు భాష అధ్యక్ష, తెలుగు భాష అంటే అమ్మ భాష అధ్యక్ష. అమ్మ భాషను దూరం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష. నేను నిన్ననో మొన్ననో విన్నాను అధ్యక్ష, ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని